రీసెంట్గా గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2022 రిలీజ్ అయింది. ఈ ఇండెక్స్ని ప్రతి సంవత్సరం యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దాని తర్వాత ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ OPHI ఈ రెండు కలిపి పబ్లిష్ చేస్తాయన్నమాట. అసలు మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటే తెలుసుకునే ముందు ప్రతి సంవత్సరం రిపోర్ట్కి ఈ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రిపోర్ట్కి ఒక థీమ్ ఉంటుంది. ఈ సంవత్సరం థీమ్ ఏంటి? అన్ప్యాకింగ్ డిప్రవేషన్ బండిల్స్ టు రెడ్యూస్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ. డిప్రవేషన్ బండిల్స్ అంటే ఏంటి అంటే మనుషులు పేదరికంలో దిగజారటానికి ఏ ఏ కారణాలు ఎక్కువగా వస్తున్నాయి. జనరల్గా మాల్న్యూట్రిషన్ అవ్వచ్చు, హైజీన్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లేదా ఇతరత్ర కారణాలు స్పెషల్ రీజన్స్ అవ్వచ్చు. వాటిని డిప్రవేషన్ బండిల్స్ అంటారు. అయితే ఈ సంవత్సరం స్పెషల్ థీమ్ ఏంటంటే ఈ డిప్రవేషన్ బండిల్స్ కారణంగా మనుషులు ఏ విధంగా దిగజారుతున్నారు, ఎలాంటివి ఎక్కువగా మనుషులను ఎఫెక్ట్ చేస్తున్నాయని. సో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది ఒక ఇంటర్నేషనల్ రిసోర్స్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల పైన అంటే అభివృద్ధి చెందని దేశాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఎలా ఉంది అని చెప్పి. జనరల్గా మనం పేదరికం అంటే కేవలం డబ్బులు లేకపోవడం అనుకుంటాం. పేదరికం అంటే కేవలం డబ్బులు లేకపోవడం కాదు, రకరకాల సూచనలు ఉంటాయి అనమాట. పేదరికం ఇలా ఉంది అని, అది హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, స్టాండ్ ఆఫ్ లివింగ్ కావచ్చు. అది మన పేదరికం యొక్క ఇంటెన్సిటీని తెలియజేస్తుంది. ఉదాహరణకి న్యూట్రిషన్, చైల్డ్ మోర్టాలిటీ, తర్వాత స్కూల్ ఎన్ని సంవత్సరాలు యావరేజ్ పిల్లలు వెళ్తున్నారు, స్కూల్ అటెండెన్స్ ఎలా ఉంది, మంచి కుకింగ్ ఫ్యూయల్కి యాక్సెస్ ఎలా ఉంది, శానిటేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయా అంటే క్లీన్లీనెస్ ఉందా, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ ఉన్నాయా, వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మనిషి బతుకున్నాడు అంటే కేవలం ఫుడ్ అనే కాదు కదా, హైజీన్ ఎలా ఉంది, శానిటేషన్ ఎలా ఉంది, న్యూట్రిషన్ వాల్యూ ఎలా ఉంది, తన యొక్క చుట్టుపక్కల ఎన్విరాన్మెంటల్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, పిల్లల స్కూల్ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కరెంట్ ఉందా లేదా, వాటర్ ఉన్నాయా లేదా, ఇవన్నీ లేకుండా హ్యూమన్ డిగ్నిటీ ఎలా కాపాడుకుంటాం, ఇవన్నీ కలిపి దాన్ని మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని మెజర్ చేస్తారనమాట. అంటే హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండ్ ఆఫ్ లివింగ్, పావర్టీ తీసుకుంటూనే దీంతో పాటు రకరకాల ఇండికేటర్స్, దాదాపు 10 ఇండికేటర్స్ తీసుకుని దీన్ని మెజర్ చేస్తారు ప్రపంచవ్యాప్తంగా. సో గ్లోబల్ లెవెల్లో ఈ డేటా ఒకసారి చూస్తే ప్రపంచవ్యాప్తంగా 1.2 బిలియన్ పీపుల్ మల్టీ డైమెన్షన్లో పూర్గా ఉన్నారంట. అంటే దాదాపు భారతదేశం జనాభా ఎంత ఉందో అంతమంది ప్రపంచవ్యాప్తంగా పూరున్నారు. అంటే దాదాపు 120 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా మల్టీ డైమెన్షనల్ పావర్టీని అనుభవిస్తున్నారు, దాని బాధని తట్టుకుంటున్నారు అనమాట. సో వీళ్ళలో సగం మంది సెవియర్ పావర్టీలో, తీవ్రమైన పేదరికంలో ఉన్నారంట. దాంతోపాటు హాఫ్ ఆఫ్ ద పూర్ పీపుల్ ఆర్ చిల్డ్రన్ అండర్ ద ఏజ్ ఆఫ్ 18. ఎవరైతే ఈ పేదరికంలో ఉన్నారో, సెవియర్ పావర్టీలో ప్రపంచవ్యాప్తంగా పేదరికంలో ఉన్నారో వాళ్ళ సగం మంది పిల్లలే, అండర్ 18 ఉన్నారంట. సో ఇప్పటి వరకు కూడా పేదరికం ఎక్కువ ఉన్న ప్రాంతం ఏంటి ప్రపంచంలో అంటే సౌత్ ఏషియా అంటాం. కానీ ఈసారి సౌత్ ఏషియాకి సెకండ్ ప్లేస్ వచ్చి సబ్ సహారన్ ఆఫ్రికానే ఎక్కువ పేదలు ఉన్నారంట. సో ద నెంబర్ ఆఫ్ పూర్ పీపుల్ ఈజ్ హైయెస్ట్ ఇన్ సబ్ సహారన్ ఆఫ్రికా, 579 మిలియన్ ఉన్నారంట. సౌత్ ఏషియాలో 385 మిలియన్ ఉన్నారంట. చూడండి, ఇంతకుముందేమో సౌత్ ఏషియాలో ఎక్కువ మంది పేదలు ఉండేవాళ్ళు, ఇప్పుడేమో సబ్ సహారన్ ఆఫ్రికాలో ఉండేవాళ్ళు ఉన్నారనమాట. సో ఈ రెండు ప్రాంతాలు కలిపి ప్రపంచ పేదల్లో సబ్ సహారన్ ఆఫ్రికా, సౌత్ ఏషియా ఇలా కలిపి ప్రపంచ పేదల్లో 83% మంది ఈ రెండు ప్రాంతాలలో కలిపి ఉన్నారంట. ఎంత దారుణమైన స్థితిగతో ఒకసారి ఆలోచించండి. 83% ఆఫ్ ద పూర్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అంటే ప్రపంచంలో 83% మంది పేదలు సౌత్ ఏషియన్ ప్రాంతంలో సబ్ సహారన్ ఆఫ్రికాలో ఉన్నారు. అంటే ఒకసారి మనం ఈ ప్రాంతాలని ప్రపంచవ్యాప్తంగా రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఈ ప్రాంతాల మీద ఫోకస్ పెట్టాలో కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. భారతదేశ విషయానికి వస్తే ప్రపంచంలో పేదలు ఎక్కువ ఉన్న దేశం భారతదేశం. 22.8 crores భారతదేశంలో పేదలు ఉన్నారు. ఫాలోడ్ బై నైజీరియాలో 9.6 crores మంది పేదలు ఉన్నారనమాట. అంటే ప్రపంచంలో ఎక్కువ మంది పేదలు కల దేశం భారతదేశం, దాదాపు 22.8 కోట్ల మంది అంట. అయితే ఈ భారతదేశ పేదల్లో ఎక్కువగా డిప్రవేషన్ దేనిలో గురవుతున్నారు అంటే కుకింగ్ ఫ్యూయల్, వంట చెరుకు, తర్వాత హౌసింగ్, ఇల్లు లేకపోవటం, సరైన గృహ వసతి లేకపోవటం, న్యూట్రిషన్ లేకపోవటం, తర్వాత శానిటేషన్ లేకపోవటం, ఇవన్నీ భారతదేశ పేదల్లో మనకి ఎక్కువ కనిపిస్తున్నాయంట. అయితే భారతదేశంలో మనం చూసుకుంటే 2005-2006 నుంచి 2019-2021 మధ్య అంటే దాదాపు 15 సంవత్సరాల కాలంలో ఇన్సిడెంట్స్ ఆఫ్ పావర్టీ అనేది అంటే పేదరికం అనేది
55% ఉండేది అప్పట్లో, అది 16.4%కి వచ్చింది. అంటే మన జనాభాలో 16.4% మంది ఇప్పుడు బాగా పేదలు ఉన్నారు. ఇంతకుముందు ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం ఎంత ఉండేది, దాదాపు 55% ఉండేది అనమాట. సో భారతదేశంలో ఇంకొక విషయంలో మల్టీ డైమెన్షనల్ పావర్టీలో చాలా విషయాల్లో ప్రజలు ఇంకా కూడా కొట్టుమిట్టాడుతున్నారు అనమాట. తర్వాత భారతదేశంలో రాష్ట్రాల విషయానికి వస్తే బీహార్లో చూస్తే పేదరికం చాలా ఫాస్ట్గా పేదరికం ఉంది, కానీ ఎక్కువ పేదరికం నుంచి కాస్త తగ్గింది బీహార్లో. అంటే పర్ఫార్మెన్స్లో బెటర్ అయింది బీహార్లో. ఉదాహరణకి 2005-2006లో బీహార్లో 77.4% ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ ఉంటే 2015-16కి వచ్చేసరికి 34% పావర్టీ ఉందండి. 34.7% అంటే పావర్టీ ఉంది. అండ్ 77% నుంచి 34%కి తగ్గిందనమాట. అంటే ఎక్కువ మంది పేదలు ఉన్నప్పుడు మనం ఫోకస్ చేసి దాన్ని పేదరికాన్ని తగ్గించడానికి ట్రై చేసినప్పుడు ఆ పేదరికం కొంత తగ్గే అవకాశం ఉంది. రియల్ టర్మ్స్లో ఇంకా ఉంటుంది, కాకపోతే ఎక్కువ మంది పేదలు ఉన్నప్పుడు ఏంటంటే దాని మీద స్కీమ్స్ ప్రోగ్రామ్స్ ద్వారా ఆ పేదరికాన్ని కొంతమంది పేదరికం నుంచి బయట తీసుకొచ్చే అవకాశం బీహార్లో మనకు కనిపించింది అనమాట. భారతదేశంలో 2005-2006లో ఉన్న 10 పేద రాష్ట్రాలు, ఇంటర్నల్గా మన దేశంలోని రాష్ట్రాలు 10 రాష్ట్రాలు బాగా పేదరికం రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్ ఒకటి పేదరికం నుంచి బయటకు వచ్చిందంటే మిగతా రాష్ట్రాలు బీహార్, జార్ఖండ్, మేఘాలయ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, ఒడిశా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఇవన్నీ కూడా ఇంకా పేదలు ఎక్కువ రాష్ట్రాలుగా ఉన్నాయి అన్నమాట. భారతదేశంలో పేదరికం చాలా ఫాస్ట్గా తగ్గిన రాష్ట్రాలు ఏమంటే గోవా కానీ, జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్. సో ఈ రాష్ట్రాల్లో పేదరికం అనేది కొంచెం తొందరగా తగ్గుతుందంట. పేదరికం అంటే రియల్ టర్మ్స్లో కూడా పేదరికం తగ్గుతూ వస్తుంది. సో ఇన్ని గొప్ప విషయాలే. మొత్తానికైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదలు ఎక్కువ ఉన్న దేశం అంటే 22.8 కోట్ల పేదలు ఉన్న దేశం భారతదేశం. ఆ తర్వాత మిగతా దేశాలన్నీ కూడా. సో కాబట్టి మన స్పెషల్ టార్గెట్ ఏంటంటే పేదరికాన్ని అడ్రస్ చేయటం. అమర్త్య సేన్ ఒక మాట అంటారు, పావర్టీ ఈజ్ నాట్ ల్యాక్ ఆఫ్ మనీ, ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ కేపబిలిటీ టు యూజ్ ఫుల్ పొటెన్షియల్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. పేదరికం అంటే డబ్బులు లేకపోవడం కాదు, మనిషి యొక్క ఫుల్ కెపాసిటీ యూజ్ చేసుకోలేకపోవడం. ఈ రోజున జేబుల్లో డబ్బులు లేకపోవడం వల్ల మనం పేదలు అవ్వం, మన ఒక కెపాసిటీ మనం యూటిలైజ్ చేసుకోవడం వల్ల మనకు పేదలు అవుతాం అనమాట. ఇండియా డెమోగ్రఫిక్ డివిడెండ్ స్టేజ్లో ఉంది. కమింగ్ సూన్ త్వరలో మనం డెమోగ్రఫిక్ డెఫిసిట్ స్టేజ్లోకి వెళ్తాం. ఇప్పుడు కనుక మనం పేదరికాన్ని ఇప్పుడు అడ్రస్ చేసుకోలేకపోతే ఎప్పుడైతే డెమోగ్రఫిక్ డెఫిసిట్ స్టేజ్లోకి వెళ్దామో అంటే వృద్ధుల జనాభా, పిల్లల జనాభా పెరిగిపోయి ఆధారమైన జనాభా పెరిగిపోయిందంట, డిపెండెన్సీ రేషియో పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు పేదరిక నిర్మూలన చాలా కష్టమైంది. ఇండియా హ్యాస్ ఇమీడియట్లీ అంటే 2022 అనేది టార్గెట్ అనమాట. మేము సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చదువుకునే వాళ్ళం. అబ్దుల్ కలాం గారు విజన్ 2020 అని 2002-2003 ఆ టైంలో చాలా చాలా బాగా స్పీచెస్ ఇచ్చేవాళ్ళు. అప్పట్లో మాకు ఒక డ్రీమ్ అనమాట. 2020 అంటే ఇండియాలో పేదలు చాలా తగ్గిపోతారు, ఇండియా ఆల్మోస్ట్ లైక్ డెవలప్డ్ కంట్రీ ఉంటుందని. కానీ 2020 చూసాం, 2022 కూడా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఈ మొత్తం మల్టీ డైమెన్షన్లో ఇంకొక విషయం తీయలేదు, అది కోవిడ్. మన ఇండియన్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో ఇండియా సంబంధించిన ఇండెక్స్లు అన్నీ కూడా 2019లో తీసుకున్నాయి. కోవిడ్ ఇంపాక్ట్ వల్ల మనం ఇంకా రిగ్రెసివ్గా మారామన్నమాట. ఇంకా చాలామంది పేదరికంలోకి వెళ్ళారు. సో ఆ డేటా ఇంకా రాలేదు బయటకు, అది వస్తే ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి చూడాలి.